ఫ్రెండ్స్, ప్రపంచం మొత్తం తన కొడుకు పెళ్లి గురించే మాట్లాడుకోవాలి అని తన కంపెనీ యొక్క కస్టమర్స్ని కూడా మర్చిపోయి ఎంతో ఎంజాయ్మెంట్గా తన కొడుకు పెళ్లి చేసినందుకు తన కంపెనీకి ఇన్ని కోట్ల నష్టం వస్తుందని అంబానీ కలలో కూడా అనుకొని ఉన్నాడు. అయితే ముఖేష్ అంబానీ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే ఇప్పుడు కొన్ని లక్షల మంది కస్టమర్లు జియోని వదిలిపెట్టి BSNL వైపు పరుగులు తీస్తున్నారు. జియో, ఎయిర్టెల్ వాటి యొక్క రీఛార్జ్ రేట్లను భారీగా పెంచడం వల్ల మొన్న మధ్యప్రదేశ్లోని ఒక్క భోపాల్లోనే కేవలం ఒక్క నెలలోనే 1,00,000 మంది జియో కస్టమర్లు జియోని వదిలిపెట్టి BSNLలోకి షిఫ్ట్ అయ్యారు. ఇది కేవలం ఒక్క నెలలోనే. ఇంకా దేశం మొత్తం చూస్తే ప్రతిరోజు కొన్ని లక్షల మంది జియోని వదిలిపెట్టి BSNLలోకి మారుతున్నారు. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే మనల్ని ఆశ్చర్యపరిచే ఒక విషయం ఏమిటంటే జియో, ఎయిర్టెల్ కలిసి దాదాపు 34 లక్షల మంది ప్రజల్ని ఒక్క మే నెలలోనే వాళ్ళ సిమ్ కార్డులు తీసుకునేలా చేశాయి. కానీ 2 నెలల తర్వాత అంటే జూలైలో జియో, ఎయిర్టెల్ వాటి యొక్క రీఛార్జ్ ప్లాన్స్ని భారీగా పెంచడం వల్ల కేవలం ఒక్క నెలలోనే ఆ 34 లక్షల మంది యూజర్లని జియో, ఎయిర్టెల్ కోల్పోవాల్సి వచ్చింది. అంటే జియో, ఎయిర్టెల్ వాటి యొక్క రీఛార్జ్ ప్లాన్స్ని పెంచిన వితిన్ 1 మంత్లోనే BSNL తన యూజర్స్ సంఖ్య 1.5 టైమ్స్ పెరిగారు. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే అలా BSNLలోకి షిఫ్ట్ అయిన తన కస్టమర్స్కి 5G స్పీడ్ కనుక ఇవ్వలేక టెక్నాలజీలో మళ్ళీ BSNL వెనక పడితే మళ్ళీ కేవలం కొన్ని నెలల్లోనే అంతే స్పీడ్గా తన యూజర్స్ని కోల్పోయి అదవరికి సిచ్యువేషన్లోకి మళ్ళీ BSNL వెళుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా ఇప్పుడు గనక BSNL టెక్నాలజీలో తనని ఇంప్రూవ్ చేసుకోకుండా మళ్ళీ అదవరికి సిచ్యువేషన్లోకి వెళ్తే ఇంకా BSNLని ప్రజలు ఎప్పటికీ నమ్మరు. ఇంకా BSNL ఎప్పటికీ పైకి రాలేదు. సో అలా జరగకుండా ఉండడానికి BSNL ఇంకా తిరుగు లేకుండా ముందుకు వెళ్ళడానికి రతన్ టాటా గారు TCSతో కలిసి BSNLలో ఒక స్ట్రాంగ్ స్ట్రాటజీ ఎంట్రీని ప్లాన్ చేయబోతున్నారు. అవి తెలుసుకోవాలి అంటే ముందుగా మనం అసలు జియో వచ్చినప్పుడు జియో దెబ్బకి ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద టెలికాం కంపెనీలు సైతమే దివాలా తీసే స్థాయికి చేరుకున్నాయి కదా. మరి ప్రభుత్వ కంపెనీ అయిన BSNL అంత లాసులో ఉండి కూడా ఇన్ని సంవత్సరాలుగా ఎలా నిలబడగలిగింది? ఎందుకు గవర్నమెంట్ 2019 నుండి ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల కోట్ల వరకు BSNL మీద ఖర్చు పెట్టింది? అసలు BSNL వల్ల మన దేశానికి ఏంటి లాభం? అన్ని లక్షల కోట్లు BSNL మీద ప్రభుత్వం ఖర్చు పెట్టినా కూడా అది ఎందుకు అన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జియోకి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది? అసలు ఇప్పుడు ఎలా పోటీ ఇవ్వబోతుంది అనే విషయాల్ని కూడా ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా క్లియర్ అనాలిసిస్తో పాయింట్ టు పాయింట్ క్లియర్గా తెలుసుకుంటూ వద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి చాలు. అసలు BSNL యొక్క కథ ఇప్పుడు మొదలైంది కాదు. దాదాపు 143 సంవత్సరాల క్రితమే అంటే 1881లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికని మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి వచ్చారు. అలా మొట్టమొదటిసారిగా వాళ్ళు మన దేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవడానికి అప్పుడు టెలిగ్రాఫ్స్ని యూజ్ చేసేవారు. దానికోసం వాళ్ళు అప్పట్లో పెద్ద పెద్ద టెలిగ్రాఫ్ లైన్స్ కూడా వేయించి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముంబై నుండి పూణేకి ఒక టెలిగ్రాఫ్ లైన్ని వేయించి దాని ద్వారా మన దేశంలో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతంలో ఉన్న వాళ్ళతో కమ్యూనికేట్ చేసేవాళ్ళు. అలా 1881 నుండి 1951 వరకు మన దేశంలో ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశంలో ఉన్న వ్యక్తితో మాట్లాడాలి అంటే ఈ టెలిగ్రాఫ్స్ ద్వారానే మాట్లాడుకునేవారు. అలా అప్పుడు దేశం మొత్తం టెలికాం విభాగంలో ఈ టెలిగ్రాఫ్ల హవానే కొనసాగేది. వాటన్నిటిని మొత్తం ప్రభుత్వమే నడిపేది. అయితే కొంతకాలం తర్వాత ఆ కంపెనీనే అఫీషియల్గా BSNLగా మార్చారు. అలా 1881లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వాళ్ళ చేత అలా ప్రారంభమైనదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ BSNL. అయితే అప్పుడు వాళ్ళు వేసిన ఆ టెలి లైన్స్ని దాదాపు 160 సంవత్సరాల వరకు ఉపయోగించుకొని లాస్ట్ 2013 జూలై 15 రోజున ఆ సర్వీసుల్ని ఆపేశారు. అయితే ఈ గ్యాప్లో BSNL తన కంపెనీని చాలా అప్డేట్ చేసుకుంది. అంటే ల్యాండ్ లైన్స్ని తీసుకురావడం లాంటివి చేసింది. 1990sలో మన దేశంలో మొట్టమొదటిసారిగా ల్యాండ్ లైన్ సర్వీసుల్ని తీసుకువచ్చింది కూడా ఈ BSNLే. అప్పట్లో ఎవరి ఇంట్లో అయితే ఈ BSNL ల్యాండ్ లైన్స్ ఉంటాయో వాళ్ళు చాలా పెద్దోళ్ళురా, వాళ్ళు చాలా డబ్బున్నోళ్ళురా అని ఆ ఊరు వాళ్ళు, ఆ ఏరియా వాళ్ళు చెప్పుకునేవారు. అంతేకాదు అప్పట్లో ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఆ ల్యాండ్ లైన్స్ని పెట్టించుకోవాలి అంటే 6 నెలల వరకు టైం పట్టేది. ఇంకా తర్వాత 1990 నుండి 1995 మధ్యలో BSNL కంపెనీ STD, ISDలను తీసుకువచ్చింది. ఇంట్లో ల్యాండ్ లైన్ లేని వారు వీటి వద్దకు వెళ్ళి వీటి ద్వారానే కాల్ చేసి మాట్లాడుకునేవారు. అలా అప్పట్లో దేశంలో BSNL చాలా ఏరియాస్లో అలా ల్యాండ్ లైన్ డబ్బాలను పెట్టి జనాలకి దాని ద్వారా కాల్స్ చేసుకునే ఫెసిలిటీ కల్పించింది. మీలో ఎంతమంది మీ పేరెంట్స్ వాళ్ళ చైల్డ్హుడ్ టైమ్స్లో ఈ ల్యాండ్ లైన్స్ ద్వారా మాట్లాడుకున్నారో వాళ్ళని అడగండి. ఇంకా తర్వాత 1995 నుండి 2000 మధ్యలో సామాన్య ప్రజలకి కూడా వాళ్ళ అవసరాలని తీర్చే విధంగా ఉండడానికి
కేవలం 1 రూపీ వేసి 1 మినిట్ మాట్లాడుకోవచ్చు అని బిఎస్ఎన్ఎల్ ఇలా కొన్ని డబ్బాల్ని తీసుకువచ్చి దేశంలో టెలికాం రంగంలో ఒక రెవల్యూషన్ని తీసుకువచ్చింది. దీంతో బిఎస్ఎన్ఎల్ తెచ్చిన ఈ ఫ్యూచర్ అనేది అప్పట్లో దేశంలో సామాన్య పేద ప్రజలకి కూడా ఎంతగానో యూజ్ అయింది. అయితే మీలో ఎంతమంది మీరు చిన్నతనంలో ఆ డబ్బాలో ₹1 వేసి మాట్లాడి ఉంటారో క్రింద కామెంట్ చేయండి. అలా బిఎస్ఎన్ఎల్ టైం టు టైం అప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా దేశంలో టెలికాం విభాగంలో రెవల్యూషన్ని తీసుకువస్తూ ఇయర్ 2000 అక్టోబర్లో భారత ప్రభుత్వం ఆ కంపెనీకి భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ అని పేరు పెట్టింది. దీంతో అప్పటి నుండి ఆ కంపెనీకి బిఎస్ఎన్ఎల్ అని పేరు వచ్చింది. దీంతో అదే 2000 ఇయర్లో బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ని తీసుకువచ్చింది. ఇంకా 2 సంవత్సరాల్లోనే అంటే 2002లో ఇంటర్నెట్లో 2Gని కూడా తీసుకువచ్చింది. దీంతో బిఎస్ఎన్ఎల్కి దేశంలో తిరుగు లేకుండా పోయింది. దేశంలో చిన్న చిన్న విలేజ్లు మొదలుకొని అసలు జనసంచారమే లేని కొండ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాల్లో సైతమే పెద్ద పెద్ద టవర్స్ని వేయించింది. ఇంకా అప్పట్లో ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా లాంటి కంపెనీలు అయితే బిఎస్ఎన్ఎల్ ముందు చిన్న చిన్న షెడ్యూలు వేసుకొని తిరిగేవి. అంటే బిఎస్ఎన్ఎల్ యొక్క తాకిడికి తట్టుకోలేక ఒక మూలన పడి ఉండేవి. అయితే మీరు ఆశ్చర్యపోయే ఒక విషయం ఏమిటంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో జియో కంపెనీ యొక్క మొత్తం నెట్ ప్రాఫిట్ 5,583 కోట్ల రూపాయలు కదా. అయితే 2006-2007 సంవత్సరాల్లోనే అంటే ప్రజల దగ్గర పెద్దగా డబ్బు లేని ఆ రోజుల్లోనే బిఎస్ఎన్ఎల్ కంపెనీ యొక్క రెవెన్యూ ఎంతో తెలుసా? దాదాపు 41,200 కోట్ల రూపాయలు. ఇంకా అన్ని బోను ప్రాఫిట్ ఎంతో తెలుసా? 8,240 కోట్ల రూపాయలు. అంటే జియో ఇప్పుడు సంపాదిస్తున్న డబ్బుల కంటే బిఎస్ఎన్ఎల్ దాదాపు 18 సంవత్సరాల క్రితం అలాంటి రోజుల్లోనే జియో కంటే డబుల్ త్రిబుల్ సంపాదించేది. అయితే ఇలా తిరుగు లేకుండా దేశంలో టెలికాం ఫీల్డ్లో అలా సూపర్ ఫాస్ట్గా దూసుకు వెళ్తున్న బిఎస్ఎన్ఎల్ ఎలా పతనమవడానికి పునాదులు పడ్డాయో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. దానికి మెయిన్గా 5 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, 2001 సంవత్సరంలో టెలికాం మినిస్టర్గా దయానిధి మారన్ని అపాయింట్ చేశారు. అయితే ఈయన అవినీతి చేశాడని తెలియడంతో సిబిఐ వాళ్ళు ఈయనపై డీప్గా ఇన్వెస్టిగేషన్ జరపగా అక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. అప్పుడు టెలికాం మినిస్టర్గా ఉన్న ఈయన బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్న పెద్ద పెద్ద అధికారుల సహాయంతో బిఎస్ఎన్ఎల్కి చెందిన 330 హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లని ఏకంగా తన ఇంట్లోనే సెట్ చేసుకొని వాటితో తన సొంత ఛానల్ అయిన సన్ టీవీ నెట్వర్క్ని రన్ చేస్తున్నాడు. అంటే ఇతను గవర్నమెంట్ సొమ్మైన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్తో తన సొంత ఒక ప్రైవేట్ నెట్వర్క్ని రన్ చేస్తున్నాడు. అయితే ఈ విషయం మొత్తం బయటపడడంతో ఎక్కడ నన్ను పట్టుకుంటారో అని వెంటనే టెలికాం మినిస్టర్గా ఉన్న ఈయన తన పదవికి వెంటనే రిజైన్ చేశాడు. అయితే అప్పటికే బిఎస్ఎన్ఎల్ యొక్క నెట్వర్క్ని తన ప్రైవేటు నెట్వర్క్కి వాడుకొని అలా కొన్ని సంవత్సరాల్లోనే కొన్ని వేల కోట్లు వెనకేసేశాడు. రీజన్ నెంబర్ 2, అలా దయానిధి మారన్ రిజైన్ చేశాక వెంటనే అదే 2007లో టెలికాం మినిస్టర్గా ఏ రాజాని అపాయింట్ చేశారు. అయితే ఇతను టెలికాం మినిస్టర్గా అపాయింట్ అయ్యేటప్పుడు బిఎస్ఎన్ఎల్ పీక్ స్టేజ్లో ఉండేది. దాని రెవెన్యూ కూడా బాగానే ఉండేది. సరిగ్గా అప్పుడే బిఎస్ఎన్ఎల్ విమాక్స్ అనే ఒక కంపెనీతో కలిసి దేశంలో ప్రజలకి ఇంటర్నెట్ని చాలా తక్కువ కాస్ట్లో అందించాలి, అలానే ఎటువంటి వైర్ కనెక్షన్ లేకుండా ఆ ఇంటర్నెట్ని ప్రజలకి అందించాలనే పనిలో ఉంది. అంటే ఆ సమయంలో బిఎస్ఎన్ఎల్ వైర్లెస్ టెక్నాలజీ పైన పనిచేస్తుంది. అంటే ఆ కంపెనీ ఒక స్పెక్ట్రమ్ని డిస్ట్రిబ్యూట్ చేసి వైర్లెస్ ఇంటర్నెట్ని దేశం మొత్తం తీసుకువచ్చే పనిలో ఉంది. అయితే అలా ఏ రాజా టెలికాం మినిస్టర్గా అపాయింట్మెంట్ అయిన తర్వాత అప్పుడే టెలికాం విభాగంలో దేశంలోనే అతిపెద్ద స్కామ్ జరిగింది. అదే 2G స్కామ్. అంటే తర్వాత వచ్చిన ఏ రాజా అనే ఈ టెలికాం మినిస్టర్ చాలా అతిపెద్ద అవినీతిపరుడు. అప్పట్లో దేశంలోనే అతిపెద్ద స్కామ్ చేశాడు. అంటే ఏకంగా 1,76,000 కోట్లు బిఎస్ఎన్ఎల్ ద్వారా మింగేశాడు. అయినా జనాలు అటువంటి నాయకులకే ఎప్పుడు పట్టం కడుతూ ఉంటారు. ప్రజలు మారరు కదా. అలా దేశంలో బిఎస్ఎన్ఎల్లో ఇన్ని రకాల అవినీతులు జరుగుతున్నా కానీ బిఎస్ఎన్ఎల్ ప్రతి గ్రామానికి టవర్స్ని వేసి వైర్లెస్ ఇంటర్నెట్ని అందించాలని చెప్పి అంటే 2008వ సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ కంపెనీ 93 మిలియన్ల మొబైల్ కమ్యూనికేషన్ లైన్స్ని వేద్దామనుకుంది. ఈ ప్రాజెక్టు వాల్యూ దాదాపు $10 బిలియన్ల. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 83,000 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టు కనుక కంప్లీట్ అయ్యి ఉంటే టెక్నాలజీలో బిఎస్ఎన్ఎల్ దేశంలోనే తిరుగులేనిదిగా తయారయ్యేది. ఇంకా జియో లాంటి ఎన్ని కంపెనీలు పుట్టుకొచ్చినా బిఎస్ఎన్ఎల్ని కొంచెం కూడా ఢీకొట్టగలిగేవి కావు. అయితే ఇక్కడ మన దరిద్రం ఏమిటంటే దీంట్లో కూడా భారీ స్కామ్ జరిగింది. రాజకీయ నాయకులు $10 బిలియన్ల ఉండే ఆ టెండర్ని బిఎస్ఎన్ఎల్కి రానివ్వకుండా తమ చిన్న చిన్న బోగస్ కంపెనీలకే వెళ్లేలాగా చేశారు. దీంతో అలా బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన చిన్న పెద్ద టెండర్లలో అలా భారీగా అవినీతులు జరుగుతుంటే దీంతో సెంట్రల్ గవర్నమెంట్కి కూడా చిరాకు వచ్చి ఇక నుండి బిఎస్ఎన్ఎల్లో ఎటువంటి టెండర్స్ని వేయకండి, అలానే ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ని చెయ్యకండి, అలా వదిలేయండి అని చెప్పింది. దీంతో బిఎస్ఎన్ఎల్ తన టెక్నాలజీని ఎక్స్పాండ్ చేయలేకపోయింది. దీంతో అలా కొత్త బిఎస్ఎన్ఎల్ టవర్స్ని వేయకుండా జస్ట్ అలా ఉన్న వాటిని రన్ చేయడం మొదలుపెట్టారు.
దీంతో టోటల్గా బిఎస్ఎన్ఎల్కి దాని కాళ్ళు చేతులు కట్టేసినట్లుగా అయిపోయింది. ఇలా ప్రభుత్వ కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ బాగా క్రింద పడిపోతూ రావడాన్ని చూసిన ప్రైవేటు టెలికాం కంపెనీలు దీంతో ఇదే అదునుగా భావించి బయట మార్కెట్లో ఉన్న ప్రైవేటు టెలికాం కంపెనీలకి వాటికి సరిగ్గా పోటీగా ప్రభుత్వ టెలికాం కంపెనీ సరిగ్గా లేకపోవడంతో ఇంకా వాటికి అడ్డు అదుపు లేకుండా పోయింది. దీంతో దేశంలో ఉన్న ప్రైవేటు టెలికాం కంపెనీలన్నీ వాటికి ఇష్టం వచ్చినట్లు ఇంటర్నెట్ ఛార్జెస్ని పెంచి ప్రజల్ని పీక్కు తినడం స్టార్ట్ చేశాయి. రీజన్ నెంబర్ 3, బిఎస్ఎన్ఎల్లో పనిచేసే ఉద్యోగుల బిహేవియర్. బిఎస్ఎన్ఎల్లో పనిచేసే ఎంప్లాయీస్ సరిగ్గా కస్టమర్స్కి రెస్పాండ్ అయ్యేవారు కాదు. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ కంపెనీ, మేము ప్రభుత్వ ఉద్యోగులు అనే గర్వం వాళ్ళలో ఉండేది. సో కస్టమర్స్ బిఎస్ఎన్ఎల్ యొక్క బ్రాడ్బ్యాండ్ పెట్టించుకోవాలి అంటే దానికి కూడా ఎంతో ప్రాసెస్ ఉండేది. డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అప్రూవ్ అయ్యేపాటికి చాలా టైం పట్టేది. అలానే నెట్ సరిగ్గా రావడం లేదని కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎప్పటికో రెస్పాండ్ అయ్యేవాళ్ళు. సో ఇలా బిఎస్ఎన్ఎల్లో పనిచేసే ఎంప్లాయీస్ యొక్క బిహేవియర్ వల్ల కూడా అప్పుడు బిఎస్ఎన్ఎల్ పడిపోవడానికి ఒక కారణమైంది. రీజన్ నెంబర్ 4, అప్పట్లో హై స్పీడ్ ఇంటర్నెట్తో 3Gతో ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా లాంటి టెలికాం కంపెనీలు అందిస్తుంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం 2G నెట్వర్క్ని అందిస్తూ కొన్ని ఏరియాస్లో మాత్రమే 3G నెట్వర్క్ని అందించేది. ఆ నెట్వర్క్ కూడా అంత స్పీడ్గా వచ్చేది కాదు. దీంతో డబ్బులు పోయినా పర్లేదు కానీ ఇంటర్నెట్ విషయంలో చాలా స్పీడ్గా ఉన్న నెట్వర్క్నే తీసుకోవాలి అని ప్రజలు ఎక్కువగా ఎయిర్టెల్, ఐడియా వైపే మొగ్గు చూపారు. రీజన్ నెంబర్ 5, జియో. ఇలా టెలికాం ఫీల్డ్లో ఎయిర్టెల్, ఐడియా లాంటి కంపెనీలు ఇంటర్నెట్ యొక్క ప్రైజెస్ పెంచి ప్రజల దగ్గర ఎక్కువ కాస్ట్ వసూలు చేయడం, మరోపక్క ప్రభుత్వ కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ టెక్నాలజీలో వెనకపడడం చూసిన ముఖేష్ అంబానీ టెలికాం ఫీల్డ్లో ఎక్కువ లాభాలు వస్తాయని ఇదే సరైన సమయం అని భావించి సడన్ గా మార్కెట్ లోపలికి జియోతో ఒక పెద్ద ఎంట్రీ ఇచ్చాడు. దీంతో జియో దెబ్బకి అప్పుడు దేశంలో ఉన్న ప్రతి టెలికాం కంపెనీ చెల్లా చెదురైపోయాయి. అయితే అప్పటికే ఎలాగోలా ముందుకు రావాలి అని ప్రయత్నిస్తున్న బిఎస్ఎన్ఎల్ జియో దెబ్బకి వెనక్కి వెళ్ళిపోయింది. అలా జియో దెబ్బకి ఒక బిఎస్ఎన్ఎలే కాదు, దేశంలో అప్పటి వరకు వాళ్ళ హవా సాగిస్తున్న ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా లాంటి కంపెనీలే రోడ్డున పడే పరిస్థితికి వెళ్ళాయి. ఇంకా యూనినార్, టాటా డొకోమో, ఎయిర్సెల్ లాంటి కంపెనీలైతే అడ్రస్ లేకుండా కనుమరుగయ్యాయి. అలా జియో అప్పుడు దేశంలో టెలికాం విభాగంలో ఒక పెద్ద విప్లవాన్ని సృష్టించింది. మీకు సరిగ్గా గుర్తుందో లేదో, జియో రాకముందు 2015 సంవత్సరం వరకు 1 GB డేటాను కొనాలి అంటే మనం అక్షరాల 226 రూపాయలు కట్టాల్సి వచ్చేది. ఆ 1 GB డేటా కూడా సరిగ్గా వాడితే ఒక గంటలోనే అయిపోయేది. బట్ జియో రావడంతోనే ఏకంగా రోజుకి 1 GB డేటాని ఫ్రీగా ఇచ్చింది. నిజం చెప్పాలంటే అసలు జియో రాకముందు దేశంలో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే న్యూస్ పేపర్స్ ద్వారా లేదా టీవీ ఛానల్స్ ద్వారానే తెలిసేది. బట్ జియో వచ్చినాక సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా చిటికలో ఆ ఇన్ఫర్మేషన్ మన ముందుంటుంది. అంతేకాదు ఇప్పుడు చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము అంటే అది కేవలం జియో వల్లే. అలానే జియో వచ్చినాక మన దేశం టెక్నాలజీలో వేగంగా ముందుకు దూసుకు వెళ్ళడం స్టార్ట్ అయింది. ఇప్పుడు చిన్న పెద్ద, ముసలి ముతక, పేద ధనిక అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు జియో ద్వారానే టెక్నాలజీగా చాలా ఇంప్రూవ్ అయ్యారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఏమిటంటే జియో ఇలా తన రీఛార్జ్ రేట్లని ఇప్పుడు పెంచకపోతే ఎవ్వరు కూడా జియో నుండి బిఎస్ఎన్ఎల్లోకి షిఫ్ట్ అయ్యేవారు కాదు. ఇక్కడ మన పాయింట్ ఏమిటంటే బిఎస్ఎన్ఎల్ దేశంలో ప్రతి గ్రామంలోకి టవర్స్ని అందించింది. బట్ అన్ని టవర్స్ని పెట్టినప్పటికీ అన్ని గ్రామాల్లో కేవలం 3G నెట్వర్క్ మాత్రమే అవైలబిలిటీగా ఉంది. 4G కేవలం కొన్ని ఊర్లలో మాత్రమే అవైలబిలిటీగా ఉంది. ఇంకా 5G తేవాలంటే చాలా కాలం పడుతుంది అని ఇప్పటికీ చాలామంది జనాలు కూడా జియో ప్రైజెస్ని పెంచినా కానీ ఇంకా జియో సిమ్నే వాడడానికి అతి ముఖ్య కారణం. ఇలా మొత్తంగా మనం గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే బిఎస్ఎన్ఎల్ ఎప్పుడూ పైకి వద్దామన్నా కానీ దాన్ని ఏదో ఒక విధంగా ఎవరో కొట్ట వచ్చి దాన్ని అలా తొక్కేస్తూనే ఉన్నారు. అలా ఒక లోయలో క్రింద పడిపోతూ ఉన్న బిఎస్ఎన్ఎల్ని ఒక్కసారిగా క్రింద పడిపోకుండా దాని చెయ్యి పట్టుకున్నట్లుగా రతన్ టాటా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ని పట్టుకున్నారు. రతన్ టాటా గారు 15,000 కోట్లతో బిఎస్ఎన్ఎల్తో ఒక డీలు కుదుర్చుకొని మరో 2 నెలల్లో దేశంలో దాదాపు 2,000 గ్రామాల్లో కొత్తగా 4G టవర్స్ని, వైర్స్ని వేయిస్తున్నారు. అంతేకాదు 2025వ సంవత్సరం లోపు ఏకంగా 1,00,000 బిఎస్ఎన్ఎల్ టవర్స్ని దేశం మొత్తం నిర్మించే పనిలో కూడా ఉన్నారు రతన్ టాటా గారు. ఇంకా టవర్స్ని మార్చే పని లేకుండా ఆ 2025వ సంవత్సరంలోనే ఆ 4G టవర్స్తోనే 5Gకి అప్డేట్ చేసి 5Gని దేశవ్యాప్తంగా అందించబోతున్నారు. సో ఇలా జియో రీఛార్జ్ రేట్లను పెంచడం వల్లనే బిఎస్ఎన్ఎల్ మళ్ళీ కమ్బ్యాక్ అయింది. అలా బిఎస్ఎన్ఎల్ వెనక ఇప్పుడు రతన్ టాటా గారు ఉండటం వల్లే జియో నుండి బిఎస్ఎన్ఎల్కి మారచ్చు అని ప్రజలు బిఎస్ఎన్ఎల్ మీద భరోసా చూపిస్తుంది. అందుకనే ట్విట్టర్లో ఇప్పుడు పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్, ఐ సపోర్ట్ టు బిఎస్ఎన్ఎల్ కమ్బ్యాక్ అని, బాయ్కాట్ జియో అని అలా చాలా విధాలుగా బిఎస్ఎన్ఎల్కి సపోర్టు చేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ మనకి వచ్చే డౌట్ ఏమిటంటే బిఎస్ఎన్ఎల్ ఇన్ని సంవత్సరాలుగా లాసులోనే వస్తూ ఉంది కదా,
కానీ వచ్చిన ప్రతి గవర్నమెంట్ ఎందుకు దీన్ని ఇంకా కాపాడుకుంటూ వస్తున్నారు? మార్కెట్లో ఇన్ని నెట్వర్క్స్, ఇంత మంచి హై స్పీడ్ నెట్వర్క్ సర్వీసెస్ని ఇస్తున్నాయి కదా, ఒక గవర్నమెంట్ కంపెనీ ఉండటం అవసరమా అని మీరు అనుకోవచ్చు. కానీ అవసరమే. ఎందుకంటే ఎప్పుడైనా దేశంలో వార్ లాంటి సిచ్యువేషన్ వస్తే, అంటే దేశంలో ఎప్పుడైనా కరువు కాటకాల లాంటి సిచ్యువేషన్స్ వస్తే, అప్పుడు దేశంలో ఉన్న ప్రతి ప్రైవేటు టెలికాం కంపెనీలన్నీ వాళ్ళ కంపెనీ యొక్క ప్రాఫిట్స్నే చూసుకుంటాయి. అంటే వాళ్ళ కంపెనీ యొక్క లాభాలనే చూసుకుంటాయి. కానీ ప్రజలు అప్పుడు ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా వెళ్ళవు. కానీ బిఎస్ఎన్ఎల్ ప్రైవేటు కంపెనీ కాదు, పబ్లిక్ కంపెనీ, అంటే గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీ కాబట్టి అది అప్పుడు ప్రజల సిచ్యువేషన్కి తగ్గట్టుగా మెలుగుతుంది. అంటే ఒకవేళ మన దేశంలో ఒక యుద్ధం లాంటి సిచ్యువేషన్ వస్తే ఆ ప్లేస్లో నెట్వర్క్ పెట్టడం, అక్కడ ఉన్న జనాలకి తక్కువ ప్రైజ్లోనే సర్వీసెస్ని అందించడం లాంటివి చేస్తుంది. అందుకనే ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా వాళ్ళ దేశంలో ప్రభుత్వానికి సంబంధించిన టెలికాం కంపెనీ కనీసం ఒక్కటైనా రన్ చేస్తూ ఉంటారు. అలా దేశానికి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు ప్రభుత్వ కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ దేశానికి ఎంతో కొంత ముందు ఉండి నడిపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పటి వరకు జియో, ఎయిర్టెల్ కూడా రాలేని కొన్ని ప్లేసెస్లో బిఎస్ఎన్ఎల్ నెట్వర్కే అవైలబిలిటీగా ఉంది. సో వాళ్ళు కేవలం ప్రాఫిట్ కోసమే రన్ చేయాలి అనుకుంటే బిఎస్ఎన్ఎల్ని వాళ్ళు ఎప్పుడో మూసేసేవారు. అసలు అంతెందుకు, ఒకానొక టైంలో అయితే బిఎస్ఎన్ఎల్ని ఇంకా మూసేయాలి అని చాలా న్యూస్ కూడా వచ్చాయి. అలా ఇండియాలో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రతిసారి బిఎస్ఎన్ఎల్ని ముందుకు తీసుకువెళ్ళడానికే కొన్ని లక్షల కోట్ల రూపాయలు దానికి కేటాయిస్తూనే వస్తున్నారు. అలా సెంట్రల్లో ఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా ప్రతి గవర్నమెంట్ ఇప్పటి వరకు మొత్తంగా దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు బిఎస్ఎన్ఎల్ని డెవలప్ చేయడానికి దాని మీద పెట్టి దానిని ఇప్పటి వరకు బ్రతికించుకుంటూ తీసుకువచ్చారు. సో ఫైనల్గా నేను ఇచ్చే కన్క్లూజన్ ఏమిటంటే, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ రతన్ టాటా గారి సమక్షంలో ఒక సాలిడ్ ఎంట్రీని ప్లాన్ చేసి మార్కెట్లోకి దూసుకొని రాబోతుంది. అయితే ఎప్పుడైతే అది మార్కెట్లోకి 5Gతో ఫుల్ ప్లెడ్జెడ్గా అవైలబిలిటీలోకి వస్తుందో అసలు అప్పుడు జియో, ఎయిర్టెల్ ఉంటాయా, కుప్పకూలిపోతాయా అనే విషయాలు మనకి 2025 ఆఖరికల్లా అర్థమైపోతాయి. ఎందుకంటే ఈ 4G టవర్స్ని పెట్టడం, దానికి వైర్లు వేయడం, దాని తర్వాత దాన్ని 5Gకి కన్వర్ట్ చేయడం, ఇదంతా చేయడానికి మ్యాక్సిమం 1 year వరకు పడుతుంది. ఇలా ఒకప్పుడు మనమే వద్దనుకున్న బిఎస్ఎన్ఎల్ని ఇప్పుడు మనమే కావాలని తీసుకువస్తున్నాము. కాబట్టి మన కోసం ఫుల్లీ ప్రిపేర్డ్గా రతన్ టాటా గారి సమక్షంలో బిఎస్ఎన్ఎల్ త్వరలోనే 5Gతో మనకి సర్వీసెస్ని అందిస్తుంది అని నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.